యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందును అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురని వాక్యం సెలవిస్తుంది. అట్టి వారికి దేవుడు తోడై ఉండి వారిని ఆశీర్వదించును. దేవుడు పరిశుద్ధాత్మనిగా మనతో ఉన్నాడంటే యేసుని మాటలు మనలో నిలిచి ఉన్నట్టు, నేను దేవుని వాక్యంను కలిగి ఉన్నప్పుడు, నీవు దేవుని వాక్యంను కలిగి ఉన్నప్పుడు, మనము కలిసినప్పుడు మన మధ్య సంభాషణ దేవుని చిత్తానుసారమైనదై ఉండును. దేవుడు ఇద్దరి మధ్య ఉన్నాడనుటకు ఇద్దరు దేవుని నామము పేరుట దేవుని వాక్యమును కలిగిన వారై ప్రార్థన పూర్వక హృదయముతో కలిసిన వారై ఉండవలెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విషయానికైనా ఏకభవించి ఇద్దరు కలిసి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని చెంత అతి సమీపముగా అతి శీఘ్రముగా చేరుతుంది. నా కుటుంబము నిత్యం నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని వాక్యం సెలవిచ్చిన విధముగా కుటుంబం సమేతముగా కలిసి కుటుంబంలో దేవుని ఆరాధించినప్పుడు, దేవునికని మొదటి స్థానం మీరు ఇచ్చినప్పుడు, ప్రథమ స్థానముతో దేవుని మహిమపరిచినట్లయితే దేవుడు మిమ్మల్ని ఏ కొరత లేకుండా దీవించి ఆశీర్వదించును. ఏ విషయమైనా సరే ఏకభవించి ప్రార్థించండి. ఇంతవరకు మీ కుటుంబములో లేని ఆశీర్వాద కొరతల కొరకు దేవుని యొద్ద మీరు ఈ విధంగా ప్రార్థించి చూడండి. అంటే భార్యాభర్త పిల్లలు కలిసి ఏక మనసుతో దేవునికి మొరపెట్టండి, ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి. తప్పక దేవుడు మీ మధ్య నివాసం చేస్తారు. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినంటే నీకు అవునుగాక అని దేవుడు ఈ వాక్యమును బట్టి మీకును మీ యొక్క విన్నపమునకు దేవుడు ఉత్తరమిచ్చును. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆయన మీకు తోడై ఉండి మీ కుటుంబాన్ని ఏ కొరత లేకుండా మీ యొక్క ప్రతి అవసరతను మీరు గ్రహింపలేని గొప్ప మహత్కార్యములను ఆయన మీకు చేసి మిమ్మును ఆశ్చర్యపరచును. సమస్త జనముల కంటే మీరు ఆశీర్వదింపబడుదురు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మీరు కుటుంబ సమేతంగా కూడుకొని ఆయన మహిమపరచు వారికి ఇటీ ఆశీర్వాదములు కలుగును. యథార్థము ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థము ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానుడని వాక్యం సెలవిస్తుంది. మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయన అగుపరచును. ఆ గొప్ప కార్యముల కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే కలిసి ప్రార్థించండి, ఆయన సన్నిధిలో మోకరించండి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడు, కృషించిన వారందరినీ నింపు దేవుడు ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు శక్తిమంతుడు ఆయన. అట్టి దేవుని మనం ఆరాధిస్తున్నాం. కుదిరినప్పుడల్లా మీరు దేవుని పేరిట కూడుకొనండి. ముసలమ్మ ముచ్చట్లకో లేక వ్యర్థమైన మాటలకో కూడుకొనకుండా అట్టివాటి వలన కలహములు రేపును. అట్టివాటి కొరకు కాకుండా దేవుని మహిమపరచడానికి కూడుకొని దేవుని పేరిట దేవుని ప్రేమలో దేవుని వాక్యానుసారంగా ఉండుటకు ప్రయాసపడండి. ఇట్టి ఆశీర్వాదములన్నీ మీరు స్వతంత్రించుకొందురు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.